హాయ్ హలో అందరికి వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ హెల్త్. సో ఈ రోజు మనము తిన్న వెంటనే స్నానం చేస్తే ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయో తెలుసుకుందాం. సో మనలో జనరల్ గా అందరికి కామన్ గా ఉండే హ్యాబిట్ తిన్న వెంటనే స్నానం చేస్తాం. ఇదర్ బ్రేక్ఫాస్ట్ గానీ లంచ్ గానీ చాలా వరకు ఏం చేస్తారు అంటే మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత స్నానం చేస్తారు. ఇంకొంతమంది అయితే బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు అయ్యాక స్నానానికి వెళ్తారు మిట్ట మధ్యాహ్నం. సో ఇలా చేయకూడదని మనకు చాలా వరకు పెద్దవాళ్ళు గాని డాక్టర్స్ గాని సజెస్ట్ చేస్తారు. ఎందుకు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఎందుకు చెయ్యొద్దు, మనం తిన్న వెంటనే స్నానం ఎందుకు చెయ్యొద్దు అని అంటే మన బాడీ స్నానం చేశాక చాలా కూల్ టెంపరేచర్ లోకి వెళ్తుంది. సో అందువల్ల మన బాడీలో ఉన్న హీట్ టెంపరేచర్ చాలా వరకు డిక్రీజ్ అవ్వడం వల్ల మన డైజెషన్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా అవుతుంది. సో డైజెషన్ అనేది ప్రాపర్ గా అవ్వదు. దీని వల్ల మనకి యాసిడిటీ, అల్సర్స్ ఇలాంటి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంది. అండ్ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా వీక్ అయిపోయి డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ కి ఇది దారి తీస్తుంది. సో మీలో ఎవరికైనా మనం మీల్స్ అయిపోగానే బ్రేక్ఫాస్ట్ గానీ లంచ్ గానీ డిన్నర్ గానీ అయ్యాక స్నానం చేసే అలవాటు ఉంటే దాన్ని తీసేసుకోండి. ఎందుకు అంటే దాని వల్ల మనకి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మనకి డైజెషన్ లో ప్రాబ్లం వస్తుంది అండ్ మన బాడీలో ఉన్న హీట్ టెంపరేచర్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడనే కాదు, మన పూర్వం పెద్దవాళ్ళు కూడా చాలా వరకు దీని గురించి చెప్పారు. అండ్ స్నానం చేయడం వల్ల, తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల బాడీ అనేది చాలా వీక్ అయిపోయి నాట్ ఓన్లీ యాసిడిటీ లేదా అల్సర్స్ ఇంకా ఇవే కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయని. సో చూసారు కదా తిన్నాక స్నానం చేయడం వల్ల దీని వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటో. సో మీలో ఎవరైతే ఈ అలవాటు ఉందో ఈ వీడియో చూసాక తప్పకుండా ఈ అలవాటుని అవాయిడ్ చేయండి, ప్రివెంట్ చేయండి. సో మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.